సాయి కార్తిక్ గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంగతి సరే మేము చూస్తాం ఎలాగూ. మరి ఎల్సా బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది, మంచి పాటలు కూడా వస్తాయని అనుకుంటున్నాము. పాటలు ఏమిటి విశేషాలు? హీరోయిన్ కోసం కాదు కానీ హీరో కోసం వచ్చే పాట. ఆఫ్ కోర్స్ హీరోయిన్తో హీరోనే కదా. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన అందరూ ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం. ముందుగా తనికెళ్ళ భరణి గారికి నమస్కారం, సార్ శివాజీ రాజా గారికి, అండ్ సాయి విల్లా మూవీస్ అండ్ మా లక్ష్మణ్ గారు ఒక ఫ్రెండ్ అంటే ప్రొడ్యూసర్ ఎంత ప్యాషన్తో ఉంటారనేది నేను ఈయనలో బాగా చూశానండి. ఒకటేసారి ఒక కూర్చున్నప్పటి నుంచి ఈ మూవీ అవుతూ ఉంటుంది కానీ ఇంకో 2-3 మూవీస్ గురించి ఆయన డిస్కషన్ అంతా స్టార్ట్ చేశారు. చాలా బాగా ప్యాషనేట్గా. కన్నడలో ఆయన బెంగళూరు ఉంటారు వర్క్ చేసేదంతా, అక్కడ పరిచయం. ఇప్పుడు నేను కన్నడ మూవీస్ చేస్తున్నా, అక్కడ కూడా ఆయన చాలా చోట్ల కలిసాం. నెక్స్ట్ ఇండస్ట్రీకి కాబోయే మంచి ప్రొడ్యూసర్ అవుతారు ఆయనకి మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి. పెద్ద ప్రొడ్యూసర్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ విజయ్, సూపర్ విజయ్. ఎందుకంటే జీరో అనే టైటిల్ అంటున్నారు కానీ జీరో టు హీరో ఎలా అయ్యాడనేది ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ లెవెల్లో అంటే ఒక క్యూట్, మళ్ళీ దీంట్లో ఒక ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఎందుకంటే ఒక అథ్లెట్ పడే బాధలు, దాని నుంచి తను ఎలా బయటకు వచ్చాడు, ఎక్స్ట్రాడినరీగా కథ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాలేదు, వస్తున్నది ఎడిటింగ్లో వండుతున్నారు. అది ఇంకా త్వరలో స్టార్ట్ చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ విజయ్కి అండ్ లక్ష్మీనారాయణకి ఫస్ట్ మూవీ మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి కార్తిక్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు హీరో విజయ్ రాజా గారి మాటలు వినేద్దాము. అందరికీ హాయ్ అండి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సార్ ముఖ్యంగా అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ డాక్టరేట్ వచ్చినందుకు కూడా కంగ్రాచులేషన్స్ అంకుల్. అండ్ నాకు ఇప్పుడు వచ్చిన కోరిక ఉండేది, మీతో ఒక ఫాదర్ అండ్ సన్ ఒక ఎమోషనల్ సినిమా చేయాలని. అండ్ మీ గురించి మాట్లాడేంత పెద్దోడిని కాదు, గొప్పోడిని కాదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ వచ్చినందుకు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేసిన మా మదర్కి, ఫాదర్కి ముఖ్యంగా థ్యాంక్ యూ డాడీ. అండ్ ఫస్ట్ మూవీ గురించి వస్తే సాయి కార్తిక్ అన్న థ్యాంక్ యూ అన్న. మీ మ్యూజిక్ అసలు నా ఫస్ట్ సాంగ్స్ ఎప్పుడెప్పుడు లాంచ్ చేస్తామని చాలా వెయిటింగ్. అన్నీ ఈ ఆల్బమ్ చాలా బాగా వచ్చింది ఆల్బమ్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్స్ శ్రీను గారు అండ్ లక్ష్మణరావు గారు. అండ్ మా లక్ష్మణ్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ మోర్ దెన్ బ్రదర్ అనమాట. అంటే నాకు నిజంగా సొంతాన్నే ఉన్నా అంత బాగా చూసుకుంటారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్యాషన్ అండ్ మన బ్యానర్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యానర్ అవుతుంది. అండ్ అందరం దాని గురించి కష్టపడతాం ఖచ్చితంగా. అండ్ డిఓపి దాము గారు అండ్ మా హీరోయిన్ ఎల్సా. సో అందరూ చాలా కష్టపడ్డాం, మీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గ్లిమ్స్ లాంచ్కి తగ్గట్టు అంత షార్ట్ అండ్ స్వీట్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, అయితే ఈరోజు మనం జీరో గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మనం టీం అందరినీ కలుసుకోవడం జరిగింది, సినిమా గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ వేదిక పైన ఇంకొక వెరీ స్పెషల్ థింగ్ కూడా జరగబోతోంది. అదేమిటి అంటే డెఫినెట్గా ఆయన తన హాస్యంతో మనల్ని ఎన్నోసార్లు ఎంతగానో నవ్వించారు. అలాగే ఆయన నటనతో ఎన్నో భావోద్వేగాలకి గురి చేశారు. ఆయన మాటలతో ఎంతో ఆలోచింపజేశారు. ఇన్ని విధాలుగా ఆయనలోని కళతో మనల్ని ప్రభావితం చేస్తూ ఎన్నో దశాబ్దాలుగా మనందరికీ చేరువుగా ఉన్నటువంటి శ్రీ తనికెళ్ళ భరణి గారిని గౌరవ డాక్టరేట్తో ఇటీవలే సత్కరించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా శివాజీ రాజా గారికి ఎంతో అత్యంత సన్నిహితులు అయినటువంటి తనికెళ్ళ భరణి గారిని ఈ మూవీ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మేము కూడా సత్కరించుకోవడం అనేది మా అదృష్టం. కాబట్టి శివాజీ రాజా గారు మీ చేతుల మీదుగా టీం అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో తనికెళ్ళ భరణి గారికి చిరు సత్కారం సార్, విత్ యువర్ పర్మిషన్. శివాజీ రాజా గారి మాటలు వినే ముందు శ్రీ తనికెళ్ళ భరణి గారికి చిరు సత్కారం. సో ఇటీవలే సినీ రంగానికి ఆయన అందించిన సేవలకి గాను, ప్రేక్షకులకి ఆయన అందించిన ఎంటర్టైన్మెంట్కి గాను, ఆయన ఎన్నో మాధ్యమాల ద్వారా మనందరి మీద చూపించినటువంటి ప్రభావితంకి గాను ఎస్ఆర్ యూనివర్సిటీ వారు
గౌరవ డాక్టరేట్ అందించడం జరిగింది, సత్కరించడం జరిగింది. ఈరోజు ఆయన ఇక్కడికి విచ్చేసి జీరో మూవీ గ్లిమ్స్ లాంచ్ని చేసినందుకు గాను ఆయనకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శివాజీ రాజా గారు ఈ సందర్భంగా మీ మాటలు వింటే బాగుంటుంది. ముందుగా పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి మీరు నన్ను సొంత తమ్ముళ్ళగా చూసుకున్నారు, కొంతమంది సొంత బావలా చూసుకున్నారు. ఆ రిలేషన్స్తోనే మనం ఎప్పుడూ పిలుచుకుంటూ ఉంటాం. మీరును జన్మజన్మలకి నేను మర్చిపోలేను. మీ సపోర్ట్ మద్రాసు నుంచి ఇంతవరకు గత 40 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. అదే నా అదృష్టం. నా ఎదుగుదలకి మీరందరూ చాలా కారణం. అలాగే మా అబ్బాయిని కూడా విజయరాజాని నన్ను ఎంత బాగా చూసుకున్నా అంత బాగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇక్కడ విచ్చేసిన మా విజయ్కి, అలాగే మా అబ్బాయి 2వ సినిమా తీస్తున్న బెంగళూరు కన్నడ ప్రొడ్యూసర్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళు కూడా మా ప్రొడ్యూసర్ లాగా బంగారాలు. అసలు అంటే బెంగళూరు వాళ్ళు అంతా ఎలాగా ఉంటారనిపించింది నాకు ఇద్దరిని చూశాక. ఈరోజు నాకు ప్రత్యేకించి 2 పండుగలు. ఒకటి మా అబ్బాయి విజయరాజా సినిమా, రెండోది నా ప్రాణమిత్రుడు 40 ఏళ్ళ నుంచి కలిసి ఉండి తనుంటే నేను ఎంతో సెక్యూర్డ్గా ఫీల్ అవుతా. తనుంటే నాకు గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. తన పక్కనుంటే తనికెళ్ళ వర్ణయ్య గారికి డాక్టరేట్ రావటం ఉన్నది, నేను కాశ్మీర్లో ఉండగా తను ఫోన్ చేసి వరే ఇలా డాక్టరేట్ వచ్చిందిరా అన్నాడు. అన్న తలనొప్పిగా ఉంది, ఎవరిని కనుక్కోకుండా నోరు మీరా ఫస్ట్ ఎప్పుడు వస్తున్నాను ఇక్కడికి అన్నారు. నేను ఇంటికి వెళ్ళి బుక్ అయ్యవచ్చు, నాకు సందర్భం కుదరలే, అది కరెక్ట్ కాదనుకున్నా. కానీ ఇలా నిన్నే తెలుసు నాకు ఇది ఈ ఫంక్షన్ ఉంటుందని. నిన్న మార్నింగ్ తెలియగా నాకు ఫస్ట్ అవును బర్నీ గారికి ఎందుకు సన్మానం చేయకూడదు ఇంటికి వెళ్ళి అనే ఐడియా రాగానే నేను మా ప్రొడ్యూసర్ గారు చెప్తే, సార్ మంచి ఐడియా సార్ అంటే దీన్ని క్లబ్జీ చేయొద్దు, ఇంకెవరిని మనం పిలిస్తే ఇంచుమించు చాలామంది వస్తే ఎవరిని పిలవద్దు, ఆయన ఒక్క ఆయనే నా లెజెండరీ ఫ్రెండ్ అలా ఉంచి సన్మానం చేసుకుందాం అని నాకు అనిపించింది. ఇంకా ఆయనకి నాకు మధ్య ఉన్న రిలేషను మా అబ్బాయి ఫంక్షన్ అయి ఉండొచ్చు, దానికన్నా కూడా నాకు బర్నీ అంతే ఇంపార్టెంట్ కాబట్టి బర్నీ గారి గురించి మాట్లాడతాను. ఒక వ్యక్తిని హెల్ప్ చేసిన వ్యక్తిని లైఫ్లో మర్చిపోకూడదు. నాకు బర్నీ గారు చేసిన ఒకటి చెప్తా. దీంట్లో కొంతమంది మా ప్రభు లాంటి తెలుసు. అదేంటంటే 84లో పరిచయం నాకు బర్నీ గారు యూసఫ్గూడలో. 85 నేను మద్రాసు వెళ్ళిపోయాను, బర్నీ గారు కూడా మద్రాసు వచ్చారు. మాకు పెళ్ళిళ్ళు కాలేదు, బ్యాచిలర్స్. విశ్వనాథ్ గారి ఇంటి పక్కన ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మేమందరం. అప్పుడప్పుడు బర్నీ గారు ఏదో ఆఫీస్కి వెళ్తే నా దగ్గరికి వచ్చి పరిచయం కాబట్టి కొంచెం కలిసి వెళ్తుండేవారు. ఒకరోజు సడన్గా మార్నింగ్ వచ్చారు బర్నీ గారు 8:30, 9 o'clockకి. ఎరా టిఫిన్ చేద్దాం పదన్నారు. నా దగ్గర 9 పైసా లేదు. టిఫిన్ చేద్దాం, ఆయన దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. మా పక్కనే ఆ గంగా రెస్టారెంట్ అని ఒకటి ఉండేది హోటల్, దాంట్లో చేయాలి. నేను ఇప్పుడే తినేసాను అన్నా. వెళ్దాం పద, నేను తినలేదు పోనీ కంపెనీ అంటున్నారు. అలా 10 నిమిషాలు డిస్కషన్ తర్వాత ఇద్దరం కొడంబాకులో ఉన్న గంగా దగ్గర నడుచుకుంటూ వెళ్ళాం. నేను వెనకాలే ఉంటున్నాను, ముందుంటే బిల్లు కట్టలేమోనని. పరిస్థితి ఎంత బేదరకం అంటే అంత బేదరకం. ఆయన ఏం గొప్పగా, ఆయన అంతే సేమ్. టిఫిన్ తినేసి బిల్లు కట్టి, ఎరా అది ఒకటే అడ్వాన్స్ ఇచ్చేట్ల జేబు చాలా బరువుగా ఉంది, ఇది 2-3 వేలు నీ దగ్గర నుంచి అన్నాడు. ఆ రోజుల్లో 2-3 వేలు ఇవ్వటం అన్నది ఇది ఇలాంటివి మర్చిపోతాం జీవితాంతం. అది మా ఇద్దరికి, బర్నీ గారికి నాకు ఈ 40 ఏళ్ళు తర్వాత చాలా చిత్రహింసలు పెట్టారు, నాకు వేరే విషయం అనుకోండి. ఈ 40 ఏళ్ళు ఆయనతో నేను ఈ రిలేషన్ కాపాడుకోవడానికి ఆ రోజు జరిగిన మొదటి సన్నివేశం. అలాంటి వ్యక్తికి డాక్టరేట్ రావటం నాకు వచ్చినంత ఫీలే డాక్టరేట్. సో బర్నీ గారు డాక్టరేటే కాదు, మీకు ఇంకా పద్మశ్రీలు అన్నీ చాలా చాలా వస్తాయి. మేము అవి చూసి ఆనందిస్తూనే ఉంటాం. ఎందుకంటే నాకు అర్థమైపోయింది నేను కాంపౌండర్ కూడా ఉన్నాను. సో ఇంకా మా అబ్బాయి విజయ్ ప్రాణం పెడతాడు, కష్టపడతాడు అని నేను చెప్పుకుంటే రెగ్యులర్ ప్రెస్ మీట్ లాగే ఉంటాయి. తను నిరూపించుకోవాలి, నాకు చాలా నచ్చింది ఓ తండ్రిగా. నేను అది కరెక్ట్గా వేరే అర్థం చేసినప్పుడల్లా బాగుంది, చాలా బాగా చేసాడు అనుకునేవాడిని. కాబట్టి ఒక స్టెప్పు దాటేసాడు అనిపించింది. తండ్రిగా చాలా హ్యాపీ ఫీల్. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి.
ఆల్ ది బెస్ట్ అన్న. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. ఈ ప్రొడ్యూసర్ గారి గురించి అసలు ప్రొడ్యూసర్కి ఏ లక్షణం లేదు ఆయన దగ్గర, ఏ లక్షణం లేదు. ప్రొడ్యూసర్ ఉండవలసిన టెన్షను అని ఫస్ట్ మీరంతా పేమెంట్ మొత్తం తీసుకెళ్ళిపోండి అనే టైపు. వాళ్ళు ఎందుకు వస్తారు నెక్స్ట్ షూటింగ్ వాళ్ళు వేరే దానికి కమిట్ అయిపోతున్నారు. సార్ అలా చేయకండి వాళ్ళ ముందు చెప్తున్నానని. ఇంత ఫంక్షన్ జరుగుతుంది కూడా టెన్షన్ లేదు ఆయనకి. రేపు షూటింగ్ క్యాన్సిల్ అయితే పర్లేదులేండి ఇంకో రోజు పెట్టుకున్నాం సార్, పెద్ద కాంబినేషన్ అండి, రాజేంద్ర ప్రసాద్ గారు సంపత్ అందరూ ఉన్నామంటే పర్లేదు సార్ ఎక్కడికి వెళ్తారండి ఎల్లుండి ఇస్తారు అంటే ఆ టైప్. నాకు శ్రీను గారు మీరే కరెక్ట్ అయింది, మీరు పెర్ఫెక్ట్ ఎందుకంటే మీరే కరెక్టు. అలాగే సాయి గారు సాంగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. మనం ఎలాగో ఫంక్షన్ చేసుకుంటాం కాబట్టి అది గ్రాండ్గా చేసుకుందాం. ఇది ఓన్లీ మన ఫ్యామిలీ ఫంక్షన్. ఇది మేము 30 మంది, మేము 4. మా పైన ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలి. సేమ్ మా ప్రొడ్యూసర్లకి అతి మంచోడు అతిగానే